హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిటల లక్ష్మి 5248. సో అందరు ఎలా ఉన్నారు, బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి పెళ్లి వ్లాగ్ అనమాట. సో మా కూతురు పెళ్ళి, మాకు ఇంత పెద్ద కూతురు లేదని మీరు అనుకోవచ్చు, కానీ మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట. సో మాకు వరుస కూతురు అవుతుంది. సో మా కూతురు పెళ్ళి అనమాట, చూసేయండి. ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్ళాము. ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోయాము, డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. ఇంకా టైం లేకుండే. సో హల్దీ ఫొటోస్ ఇవి మేము హల్దీకి అసలు అటెండ్ అవ్వలేదు, కానీ తనకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. సో ఫుల్ పెళ్లి వీడియో అనమాట ఇది. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. సో హల్దీ పిక్స్ అనమాట ఇవన్నీ. టైం లేదు, బస్సెస్ దొరకలేదు, మళ్ళీ మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో ముహూర్తం టైం కంటే ఒక 1 అవర్ ముందైతే చేరుకున్నాము. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా పెళ్ళి జరుగుతుండగా ఇంకా మళ్ళీ అంష్ బాబు అయితే చేస్తూ ఆడుతున్నాడు, కూర్చోమంటే కూర్చోకుండా. ఇంకా ముహూర్తం టైం దగ్గర పడింది. సో ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెల్లో తాళైతే కట్టేస్తున్నాడు. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. సో కొత్త జంటని అందరైతే బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ పైన ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో అందరు కామెంట్లో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్ చేసేయండి కొత్త జంటకి. నేను పెళ్ళి వీడియోని డైరెక్ట్ రికార్డ్ చేయలేకపోయాను. సో అందుకని ఎల్ఈడిలో అయితే రికార్డ్ చేశాను. దాని తర్వాత ఇంకా స్టేజ్ ఫుల్ అయిపోయినుండే, అందుకని ఇంకా నేను అందులో వీడియో అయితే రికార్డ్ చేశాను. సో పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా అరుంధతి నక్షత్రం అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. పెళ్ళి అయిపోయి ఇంకా భోజనాలు చేసేసాము, అందరం కలిసి భోజనాలు చేసేసి ఇంకా మళ్ళీ అంష్ బాబుతో కొన్ని పిక్స్ అయితే దిగినాను. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ దొరకరు ఇంకా అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతో బిజీ ఉంటాడు మాట్లాడడంలో, వాళ్ళతో ఉండడంలో. ఇంకా నాతో మాట్లాడడానికి ఫొటోస్ దిగడానికి కుదరదని చెప్పేసి ఇంకా మేమిద్దరం అయితే ఫొటోస్ అయితే దిగాం. కపుల్ ఫొటోస్ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఇంకా ఫొటోస్ అవన్నీ అయిపోయాక ఇంకా నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను, నాతో అవ్వలేదు. సో ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఏమంటారు బయట ఫొటోస్ అవి దిగుతూ ఉంటే మేమందరం ఇంకా స్టేజ్ని అయితే ఆక్రమించేసాము, మా గ్యాంగ్ అందరము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫొటోస్, మా ఆడపడుచులు మేము అందరం ఇంకా స్టేజ్ని వదలకుండా ఫొటోస్ అన్నీ దిగాం. వాళ్ళు కింది దిగడమే ఆలస్యం, మేమైతే స్టేజ్ని ఆక్రమించేసుకున్నాము. ఫుల్గా ఫొటోస్ అయితే దిగినాము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. తర్వాత ఇంకా అందరం ఫొటోస్ అయితే దిగినాము. గ్యాంగ్ ఫోటో అన్నమాట వచ్చేస్తుంది, చూసేయండి మా గ్యాంగ్ అనమాట. ఇంకా ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు, ఇంట్లో అందరూ లేరు. సో మా లేడీస్ గ్యాంగ్ ఇది. ఇంకా ఎట్ లాస్ట్ ఇంకా అయిపోయింది, మా మ్యారేజ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అయితే చాలా బాగా అయిపోయింది మ్యారేజ్. బయలుదేరుతున్నాము. సో మళ్ళీ లియాన్స్ బాబు చూడండి ఫంక్షన్ హాల్లోకి బయటికి అయితే బాగా తిరుగుతున్నాడు. ఇంకా మ్యారేజ్ అయిపోయాక అందరం డిసిషన్లో కూర్చొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము టాటా ఏసీలో. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బియ్యం అయితే పోస్తున్నారు.
సో ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మా అత్తమ్మ బియ్యం పోస్తుంది. సో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బియ్యం అన్ని పోసినాక ఇంకా కడపలు అయితే కడిగించినారు. ఇంకా గుమ్మానికి బొట్లు అయితే పెట్టించినారు. పెళ్లి కొడుకు 2, పెళ్లి కూతురు 3 అట్లా గుమ్మానికి బొట్లు అయితే పెట్టించినారు. ఇంకా అసలైన ఎమోషనల్ మూమెంట్ అన్నమాట. అసలు అప్పగింతలు అప్పుడైతే అందరు ఫుల్ ఏడ్చినారు. ఏడవని వాళ్ళే లేరు, అసలు చాలామంది ఏడ్చినారు. అసలు సడన్గా అది తీసుకోలేని మూమెంట్ అన్నమాట. సో ఇంకా ఏమంటారు, కుండలో పాలు అవి ఉన్నాయి. సో అందులో చేతులు అద్ది పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్కి పెళ్లి కూతురిని అప్పచెప్తున్నట్టు అట్లా పాలు చేతులకు తీసుకొని వాళ్ళకి టవల్కి శారీకి రుద్దాలంట ఇది. సో నేను ఫస్ట్ టైం పెళ్లి దగ్గర నుండి చూడడము. సో అప్పటికే పెళ్లి కూతురు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. అసలు తను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఏడుపుని, అసలు తన బాధని కూడా. అవ్వట్లేదు తనకి ఇంకా. వాళ్ళ డాడీని హగ్ చేసుకొని ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎవ్వరు కంట్రోల్ చేసుకోలేకపోయారు. ప్రతి ఆడపిల్లకి ఈ బాధ తప్పదనుకుంటా నాకు తెలిసి. పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి చేసుకునే అమ్మాయిలు మమ్మీ డాడీని మిస్ అవ్వాలి. అసలు ఫుల్ ఏడ్చింది తనైతే. సో నేను వీడియో తీయాలని అనుకోలేదు. సో మా ఆడపడుచులు అయితే వీడియో తీయండి వదిన అది ఇది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మా వాళ్ళు అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వీడియో తీసుకో, ఇట్లా చేసుకోవాలి ఇట్లా అని చెప్పేసి. సో అట్లని వీడియో తీసినాను. ఎవరో అన్నారంట వీడియోగ్రాఫర్ వచ్చి వీడియోలు తీస్తుంది, యూట్యూబ్లో పెడుతుంది అది ఇది అని చెప్పేసి. ఇంకా ఇలా ఎంజాయ్ చేసాము. ఇలా ఉంటుంది మా బాండింగ్, ఇలా ఉంటుంది, మేమందరం ఇలా ఉంటాము. సో చేస్తూ ఉండాలి కదా. సో నేనేదో గొప్పలకు చేస్తున్నాను కాదు. సో వీడియో చేయడంలో తప్పేం లేదు కదా. సో తనకి ఒక మెమరీ పెళ్లి కూతురిని అయితే ఇంకా కార్లో అయితే కూర్చోబెట్టినారు అత్తగారింటికి పంపడానికి. సో వాళ్ళ మదర్ అనమాట, మా అక్క. ఎంత ఏడ్చిందంటే మాకు అసలు తనని చూస్తేనే ఏడుపు ఇట్లా కళ్ళ నుంచి వచ్చేస్తుంది. ఫుల్ చాలా ఏడ్చింది. సో చాలా ఎమోషనల్ మూమెంట్. ప్రతి ఆడపిల్లకి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే సిచ్యువేషన్ని. కొంచెం మనం ధైర్యంగా ఉండాలి అంతే. ప్రతి ఒక్కరు ఏడ్చిన వాళ్ళే, ఏడవని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. ఆఖరికి మగవాళ్ళు కూడా అందరూ ఏడ్చినారు. అసలు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అంతా ఇంకా సడన్గా లైఫ్ చేంజ్ అనమాట. సడన్గా ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇదే నీ ఇల్లు అని పంపించేస్తారు. ఒక ఐడియా ఉండదు, ఏముండదు. సో తన గురించి చెప్పడం అని కాదు, మన లైఫ్లో మనం చాలామంది ఫేస్ చేస్తాం కదా. సో అలా చెప్తున్నాను. సో ఇది ఇంకా భారత్ స్టార్ట్ అనమాట. పెళ్లి కూతుర్ని ఇంకా అత్తగారింటికి పంపించడం కోసం ఇంకా భారత్ అయితే స్టార్ట్ చేసినారు. మా వాళ్ళు ఇక వచ్చేసినారు డ్యాన్స్కి. సో ఎంత పండగ చేసినా మాకైతే ఏమంటారు, మా గ్యాంగ్లో డ్యాన్స్ లేకపోతే ఆ పండగ కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా మాకు ఇన్కంప్లీట్ అనమాట. సో అందరు డ్యాన్స్లు వేస్తేనే మా పండగ పూర్తయిపోయినట్టు. సో మా వదిన నన్ను వీడియో తీస్తుంది. సో చాలా సపోర్ట్ చేస్తారు. వీడియోస్ కూడా తనే తీసింది మా వదిన. తన పేరు రేఖ అనమాట. సో థ్యాంక్ యూ వీడియో తీసి ఇచ్చినందుకు. సో చాలా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సడన్గా ఇంకా అంతా అయిపోయింది. ఇంకా నాకు 10 అవుతుంది. ఇంకా నాకు అసలు బీపీ ఫుల్ డౌన్ అయిపోయింది. నాకు ఏం చేస్తున్నానో ఎలా అయిపోయింది, అసలు పడిపోయినా, నిన్నతోటి అవ్వలేదు. సో ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏం తినలేదు నైట్ ఇంకా. సో వీళ్ళందరూ మా వదినలు అన్నమాట, వదినలు అత్తమ్మలు. సో మా లేడీస్ గ్యాంగ్. తనైతే నాకు బీపీ డౌన్ అయినప్పుడు వీళ్ళిద్దరు అయితే నన్ను చాలా బాగా అసలు దగ్గరుండి మరి కేర్ చేసినారు. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, వదిన అందరూ. కానీ చాలా బాగా అనిపించింది పెళ్ళి అయితే. పెళ్లి కూతురు వెళ్ళిపోతుందని బాధ తప్ప ఇంకా ఏం లేదు. ఇంకా వాళ్ళ కాళ్ళు కూర్చోబెట్టేసినాము.
ఇంకా డాన్స్ వీడియో అయితే వచ్చేసింది చూసేయండి. మా గ్యాంగ్ అనమాట డాన్స్ చేస్తున్నారు. సో అందులో మా మామయ్య కూడా డాన్స్ చేస్తున్నారు. అదే స్పెషల్ అనమాట మాకు. సో మా మామయ్య ఎలా డాన్స్ చేస్తున్నారో చూసేయండి. ఇంకా చాలా బాగా చేశారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ డాన్స్ చేశారన్నమాట. సో మా లేడీస్ గ్యాంగ్ డాన్స్ అయిపోయింది. ఇంకా లేడీస్ డాన్స్ అంతా అయిపోయినాక మా బావగారు వాళ్ళైతే వచ్చేస్తున్నారు. సో వాళ్ళ డాన్స్ ఇంకా తట్టుకోవడం మన తరం కాదు. సో చూసేయండి, చూసి ఆనందించండి. వాళ్ళ డాన్స్ అయితే ఫుల్ కేక్ అన్నమాట. సో మస్తు చేసినారు. సో నేను చెప్పడం ఎందుకు, మీరు చూసేయండి. ఇంకా మీ కల్లరా ఎలా చేశారు చూడండి ఆ డాన్స్.
ఈ డ్యాన్స్ చాలా స్పెషల్ అన్నమాట. సో మామ అండ్ కోడలు కాంబో అన్నమాట. చాలా బాగుంటుంది. చాలాసార్లు మీరు చూసి ఉంటారు. సో ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు బోర్ అనిపించదు. ఆ కాంబో అసలు హిట్ అసలు. సో మా ఇద్దరు బావగారు ఇంకా ఆడుతున్నారు డ్యాన్సులు. ఇంకా పెళ్లి కూతురు డాన్స్ ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకని పెళ్లి కూతురు ఇంకా వాళ్ళ ఫాదర్తో అయితే డాన్స్ అయితే 2 స్టెప్స్ అయితే వేసింది. తర్వాత ఫైనల్లీ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో అయితే వచ్చేసింది. చూసేయండి, డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. సో కొత్త జంట కదా, కొంచెం సిగ్గు పడుతుంటారులేండి. సో డ్యాన్స్ అయితే చేసేసారు లాస్ట్లో. కొత్త జంటకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అందరికీ బాయ్. ఇంకా ఫైనల్ డాన్స్ అన్నమాట. ఇంకా నా హెల్త్ సెట్ అవ్వలేదు. సో ఇంకా నేనైతే వెళ్ళి పడుకున్నాను. సో వీళ్ళందరూ ఇంకా డాన్స్‌లు అవన్నీ చేసే వరకు 12 అయిపోయింది. పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళిపోయే వరకు, అత్తగారింటికి వెళ్ళిపోయే 1 అయిపోయింది. సో డాన్సెస్ అవన్నీ అయిపోయాయి ఇంకా. సో ఇంకా నేనైతే వచ్చి పడుకున్నాను. నాతోటి అవ్వలేదు ఇంకా. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా మా హస్బెండ్ అయితే నాకైతే టిఫిన్ తెచ్చిచ్చినారు. నైట్ ఏం తినలేదని చెప్పేసి. సో మా అత్తయ్య వాళ్ళు కళ్ళైతే పోసిచ్చినారు. సో కళ్ళు
నేను తాగుతాను మామూలుగా చెట్టు కల్లు అవన్నీ. సో మళ్ళీ యంష్ బాబు ఎక్కిరిస్తున్నాడు. సో అందరు తాగుతారు, తాగని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లమ్. అలా ఇలా అని కామెంట్స్ ఏం లేకుండా. సో నాకైతే అలవాటే చెట్టు కల్లు కదా. సో మనం ఊరికెళ్ళి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ కూడా ఉండకపోతే ఎలా చెప్పండి. సో అలా సో అట్ లాస్ట్ ఇంకా పెళ్లి వీడియో అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.